ఇదంతేంది ఇలా రేవంత్ రెడ్డి కుట్ర ఏంటంటే ఇవన్నీ కనబడితే కేసీఆర్ కనబడతాడు. ఇవన్నీ కనబడితే ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ కనబడకుండా చేయాలని ఏంటి? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే ఒక ఆలోచనలో ఇవన్నీ పట్టుకపోయి ఇవాళ కేంద్రీకృతం చేసి అక్కడ ముద్ద పెట్టాలని నా చెప్పండి. ఇది కొత్త స్కూల్ కాదు. ఇవాళ 30 మాసాలు గడుస్తుందా? ఒక్క కొత్త స్కూల్ పెట్టిండా? ఒక్క కొత్త స్కూల్ పెట్టాడే? వీడు పెట్టాడు. వీడు ఉన్న స్కూళ్ళు మాయం చేస్తాడు. వీళ్ళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆరంభింపజేసినటువంటి విద్య ఇలా ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారు మరి విద్య ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన చేస్తే ఈ దుర్మార్గుడు ఏదైతున్నదో మరి ఏమన్నా నాకు దోస్తు లేదే, నా అటువంటి వాళ్ళు బయటకు వెళ్ళగొడతాడే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మా లక్ష్మీనరసింహరావు ఏమన్నాడు 25 ఏళ్ళు అనుబంధం అన్నాడా? ఆయనతో 25 ఏళ్ళు, కాంగ్రెస్తో 40 సంవత్సరాల అనుబంధం అని చెప్పి అంటున్నాను. ఈ 4 దశాబ్దాలు నేను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన. 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి కొరకు ఏదైతుందో నా కృషి, నా చెమట ఉందని చెప్పంటాడు. వీళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవన్నాడు, నేను గెలిచిన. రాష్ట్రంలో టీడీపీ పాలనలో ఏదైతుందో 96, 99లో నేను గెలిచిన. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆనాడు ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏదైతుందో వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 2014లో నేను గెలిచిన. శాసన మండలి పట్టభద్రులు రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఏదైతున్నదో అందరు కూడా అంటే మన బీఆర్ఎస్ కూడా ఓటేసి గెలిపించారు సార్. నేను ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను. నేను ఆ దేవం అందరూ వేసింది నాకు. ఎందుకంటే చదువుకున్నాడు, విద్యావంతుడు, ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడతాడు, పోరాటం చేస్తాడు. శాసన మండలి కూడా ఉండాలి, ఉంటేనే ఏదైతే గవర్నమెంట్ గైడెన్స్ లాగా ఉంటాడు అని చెప్పిన భావనతో నాకు అవకాశం కల్పించింది. మరి ఇంత 4 దశాబ్దాలు నేను పోరాటం చేస్తే నాకు చివరికి దక్కిందేందే? మానసిక క్షోభ అని చెప్పంటూ నేను అదే పెద్ద మనిషి కేసీఆర్ గారు ఏదైతుందో నాకు ఉన్నటువంటి అనుబంధం అని చెప్పంటూ నేను మా ఇద్దరు రాజకీయ ప్రవేశం ఒకటే కేసు జరిగింది. ఒకే కేసు జరిగింది 2003లో. వారు నాపై ఉండే అభిమానంతో ఏదైతుందో నాకు చేయూతనిచ్చిండు అని చెప్పంటున్నా. నన్ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే కాదు, ప్రధాన కార్యదర్శిగా బాధ్యత అప్పగించి ఇవాళ ఈ తెలంగాణ కంటకుని రేవంత్ రెడ్డి దించడం అనే ఒక బాధ్యతలో ఏదైతుందో నాకు పాత్ర ఇచ్చినది. వీళ్ళ రాష్ట్రం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు అనేది మాయమైపోయింది. నేను పోయినట్టే కాంగ్రెస్ మాయమైంది. నా అటువంటి వాడు బయట వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఉంటుందే? ఇది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు ఏంది ఇక్కడ ఉన్నది? రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పాపంగా ఆడబిడ్డ మీనాక్షి నటరాజన్ ఏదో నేను ఇంత పార్టీని దీన్ని ఇంత బాగు చేస్తా అని చెప్పి వస్తే ఆమెను కూడా ఏదైతుందో ఇవాళ బలి తీసుకున్నాడు దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అమ్మ అంటున్నాను. మరి దయచేసి వీళ్ళందరం కూడా వాళ్ళున్న పరిస్థితులు చూస్తుంటే వీళ్ళ మొన్న సర్వే వచ్చింది. 119లో 84, 86 గెలవబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ. అందులో మీ సార్ కూడా ఉన్నాడు లక్ష్మీనరసింహరావు గారు. కానీ ఈ సంబరం సరిపోదు. వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎన్నొస్తాయో తెలియదు. ఈ కుట్రలు కుతంత్రాలను అడ్డుకొని ఏదైతుందో మనం మరింత బలోపేతం కావాలి. ఇవాళ మనం ఉన్నటువంటి ఒక బలం ఏదైతుందో దీన్ని సుస్థిరపరచుకోవాలి. ఉన్న బలాన్ని మనం సుస్థిరపరచుకోవాలి, మరింత బలోపేతం కావాలని చెప్పంటాడు.
వీళ్ళు మరింత బలోపేతం కావాలి. ఆ దిశగా ఏదైతుందో మనం ముందు పోవడానికే ఇవాళ ఈ సభ్యత్వ నమోదం అని చెప్పంటాం. ఈ సభ్యత్వ నమోదు అనేటువంటి ఒక భావన మన ప్రతి ఓటర్ని కలిసే అవకాశం మనకు కలిగిస్తుంది. ఊరికే మెంబర్షిప్ అట్లా పోయి ఇట్లా ఒట్టి 10 రూపాయలని కాదు, మన పార్టీ ఆలోచన విధి విధానాలను తెలియచేయాలి. వీళ్ళ గతంలో మనం ఏం అందించినాం, వీళ్ళు ఏం కోల్పోతున్నాం కూడా తెలియజెప్పాలని చెప్పంటున్నాం. ఆ చెప్పే మన ఓటర్ని ఏదైతున్నదో మన వైపు ఆకర్షించి మన సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఏదైతే చేర్చుకోవాలని చెప్పండి. ఆ దిశగా పోవటానికి కొరకే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పండి. ఏదేమైనా ఇవాళ ఇంత మంచి కార్యక్రమం కేటీఆర్ గారి మరి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి కార్యరూపం ఇవ్వబోయేది కేటీఆర్ గారు అని చెప్పంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క అనుభవం ఇలా మన రైతాంగం ఇలా బ్రాడ్గా ఏది ఎత్తుందో గ్రామీణ ప్రాంతం మీద వారి దృష్టి ఎక్కువ ఉంటుంది. బ్రాడ్గా గ్రామీణ ప్రాంతం, ఎందుకంటే మనం అంతా కులానికి ఎవరమైనా వ్యవసాయంపై ఆధారపడతాం.